సౌత్ ఇండియాలో 200 కోట్లకి పైగా కలెక్షన్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ముగ్గురు హీరోలకు మాత్రం ఈ 200 కోట్లు అనేది చాలా చిన్న టార్గెట్. చాలా ఈజీగా ఆ హీరోలు ఆ కలెక్షన్ని సాధిస్తారు. అందరికంటే వేగంగా కేవలం 2 లేదా 3 రోజుల్లోనే 200 కోట్లు సాధించే సత్తా ఉన్న హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. బాహుబలి మూవీ ప్రభాస్ కెరియర్కి మొట్టమొదటి 200 కోట్ల కలెక్షన్ మూవీ అని చెప్పాలి. తరువాత బాహుబలి 2 మొదటి రోజు 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. సాహో 2 రోజుల్లో ఈ ఫీట్ అందుకుంది. రాధేశ్యామ్ సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో కొద్దిగా ఆలస్యం అయింది. తాజాగా సలార్ మూవీ 2 రోజుల్లోనే 200 కోట్లకి పైగా కలెక్షన్ కొల్లగొట్టింది. దీంతో వరుస సినిమాలతో 200 కోట్ల క్లబ్లో ఏకంగా 5 సార్లు చేరిన హీరోగా ప్రభాస్ నిలిచాడు. తరువాత ఈ లిస్టులో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉంటారు. సౌత్ ఇండియాలో హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా కలెక్షన్స్తో ప్రపంచంలో సృష్టించే హీరో అంటే ఎవరైనా రజనీకాంత్ పేరు చెబుతారు. అతని మూవీ రిలీజ్ అయిందంటే చాలు అన్ని భాషలలో కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. తర్వాత సక్సెస్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు రజనీకాంత్ కెరియర్లో పేట, దర్బార్, రోబోట్, ఓ, కబాలి, జైలర్ సినిమాలు 200 కోట్ల క్లబ్లో చేరాయి. వీటిలో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్నవి అంటే జైలర్ 2, ఓ సినిమాలు అని చెప్పాలి. ఇక 200 కోట్ల కలెక్షన్ని చాలా ఈజీగా అందుకుని మరో హీరో అంటే ఇళయ దళపతి విజయ్ అని చెప్పాలి. విజయ్ కెరియర్లో ఇప్పటి వరకు 7 సినిమాలు 200 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ని సాధించాయి. మెర్సల్, సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు, లియో సినిమాలు 200 కోట్లకి పైగా కలెక్ట్ చేశాయి. వీటిలో హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న మూవీ అంటే లియో అని చెప్పాలి. తరువాత 200 కోట్లకి పైగా కలెక్షన్ సాధించిన హీరోల జాబితాలు అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో, పుష్ప సినిమాతో 2 సార్లు, మెగాస్టార్ చిరంజీవి, సైరా, నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యతో 2 సార్లు, రామ్ చరణ్ రంగస్థలం, త్రిబుల్ సినిమాలతో 2 సార్లు నిలిచారు. ఈ స్టార్ హీరోలు నెక్స్ట్ సినిమాలు కూడా 200 కోట్లకి పైగా కలెక్షన్ టార్గెట్తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.